సిట్ కూడా ఏదైతే మేము వైట్ పేపర్లో రిలీజ్ చేసినట్టుగా 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్, భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. దాదాపు 52 మంది దీంట్లో మరి ముద్దాయిలుగా ఉన్నారు. 17 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. అలాగే 260 కోట్ల రూపాయలు ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేశారు. అలాగే క్యాష్ కూడా 20 కోట్ల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేశారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాడు ఈ లిక్కర్ బిజినెస్ని వాళ్ళు ఏ రకంగా ఒక సొంత వ్యాపారంగా చేసుకున్నారు. ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంతలు విచ్చలవిడితనానికైనా చేయొచ్చు అనే విధంగా మరి ఆ 5 సంవత్సరాలు జరిగినటువంటి విధానం. అందుకనే చాలా ట్రాన్స్పరెంట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ విచారణ చేసుకుంటూ ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ కూడా సరి చేసుకుంటూ మరి ఈరోజు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఇంకా త్వరలోనే ఇవన్నీ బయటకు వస్తాయి, వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అలాగే దాదాపు చాలామంది ఆ 5 సంవత్సరాలు ఈ స్పూరియస్ లిక్కర్ వల్ల కానీ ప్రభుత్వ మద్య షాపులు అమ్మినటువంటి పనికిరాని బ్రాండ్ల వల్ల కానీ దగ్గర కొన్ని వేల మంది అనారోగ్యం పాలైపోయారు. లివర్లు పోయి, కిడ్నీలు పోయి, చిన్న పాపం వ్యాపారస్తు, చిన్న పని చేసుకునే వాళ్ళు, మహిళలు దాదాపు 30-40 వేల మంది పైనే వితంతువులుగా మరి ఆనాటి ప్రభుత్వం వాళ్ళు ఉసురు పోసుకున్నారు. నిజంగా చాలా దుర్మార్గం. ఎక్కడ డిఅడిక్షన్ సెంటర్స్ లేవు. ఇలాంటి నాసిరకమైనటువంటి బ్రాండ్స్ తాగి మొత్తం వాళ్ళందరూ కూడా ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం, ఇవాళ కూడా చాలామంది అనారోగ్యంతో పనులు చేసుకోకుండా ఇవాళ మంచాలకే పరిమితం అయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకనే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మేము ఒక పాలసీ తీసుకున్నాం. ఆ నూతన పాలసీలో మరి రీటైల్గా ఏదైతే షాప్స్ అన్నీ కూడా ప్రైవేట్ రీటైల్ షాప్స్ ద్వారా ఏర్పాటు చేయించడం, తిరిగి మళ్ళీ కొన్ని రిజర్వ్ షాప్స్ కూడా ఇచ్చి ఏదైతే కళ్ళు గీత వృత్తిలో ఉన్నటువంటి వారికి, సొండి సామాజిక వర్గం వారికి 10% రిజర్వ్ చేశాం. అవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్. వాళ్ళకు కూడా దాంట్లో లైసెన్స్ ఫీజులు కూడా 50% చేసి మళ్ళీ మొత్తం అన్ని షాప్స్ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అట్లాగే కొత్త బార్ పాలసీ కూడా తీసుకొచ్చాం. బార్ పాలసీని కూడా ఎక్కడ ఇటువంటి ఇది లేకుండా ట్రాన్స్పరెంట్గా చేశాం. దానివల్ల ఏదైతే మనం అప్లికేషన్ ఫీజే దగ్గర 1900 కోట్ల రూపాయలు అప్లికేషన్ ఫీజు వచ్చింది. అట్లాగే అన్ని బ్రాండ్స్ కూడా అవైలబిలిటీలో తీసుకొచ్చాం. 46 ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్లు, బీర్ బ్రాండ్లు కూడా ఒక 4 కొత్త బీర్ బ్రాండ్స్ తీసుకొచ్చాం. అంతకుముందు ఈ ఎంఆర్పి పక్క రాష్ట్రాలకి మనకి వేరియేషన్ ఉండటం వల్ల విపరీతంగా పక్క రాష్ట్రాల నుంచి మనకు రావడం, మన వాళ్ళు అటు వెళ్ళడం, ఇలా మన రెవెన్యూ చాలా మన లాస్ అయ్యేవాళ్ళం. ఇవాళ అవన్నీ కూడా కరెక్ట్ చేసాం. అవసరమైతే పక్క రాష్ట్రం కన్నా కొద్దిగా తక్కువే ఉండే విధంగా చేసాం. దానివల్ల బోర్డర్ జిల్లాల్లో 30 to 40% మనకి గ్రోత్ పెరిగింది అక్కడ రెవెన్యూ. ఎందువల్లంటే అన్ని బ్రాండ్స్ అవైలబిలిటీలో తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పాటు సమానంగా రేట్లు కూడా పక్క రాష్ట్రాలతో పాటు సమానంగా మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి మన వాళ్ళు మన దగ్గరే ఇంకా అక్కడి నుంచి కూడా మన రాష్ట్రానికి వస్తున్నారు. ఇంకా అన్ని బ్రాండ్లు మన అవైలబిలిటీలో తీసుకురావడం వల్ల. అట్లాగే మళ్ళీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని సెబ్ని తీసేసి మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అంతా కూడా మరి పూర్తిగా దాన్ని బలోపేతం చేశాం. దానివల్ల ఈరోజు మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని కరెక్ట్ చేసుకోవడం, ఐడీని కూడా నవోదయం ప్రోగ్రాం తీసుకుని ఐడీని కూడా కంట్రోల్ చేసాం. టోటల్ 20 అన్ని జిల్లాలని కూడా
ఇవాళ ఐడి ఫ్రీ కింద చేయగలిగాం. అట్లాగే ఓఎఫ్ఎస్ సిస్టమ్ కూడా మళ్ళీ తీసుకొచ్చాం. ఆటోమేటెడ్గా వాళ్ళు ఆన్లైన్లోనే ఇంటెంట్ పెట్టుకునే విధంగా తీసుకురావడం వల్ల వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో అయితే మాన్యువల్ పెట్టడం వల్ల వాళ్ళు చెప్పిన వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అవన్నీ కూడా ఇవాళ పూర్తిగా చేయగలుగుతున్నాం.